Hello friends, welcome back to our channel DDS Movie Review. The Ex-Myth of Elmi Rose ఇది హాలీవుడ్ హారర్ డ్రామా మూవీ. ఇప్పుడైతే మనకి తెలుగులోకి అయితే అవైలబుల్‌గా అయితే వచ్చింది. ఇది మామూలుగా అయితే 2005లో అయితే రిలీజ్ అయింది ఈ హారర్ ఫిల్మ్ అయితే. అయితే మనకి రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లోకి అయితే తీసుకొనొచ్చిండ్రు. తెలుగు డబ్బింగ్‌తో అయితే. అండ్ ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు. ఎక్కడైతే న్యూడిటీ సీన్స్ అలాంటివి ఏంటి ఏమీ అయితే లేవు. తెలుగు డబ్బింగ్ కూడా పర్వాలేదు బానే అనిపించింది. ఇంక ఈ మూవీ ఎలా ఉంది? హర్రర్ సీన్స్ ఇంగ డ్రామా గాని, అసలు టైమ్ పాస్ అయిందా లేదా? అసలు వర్త్ వాచ్ కాదా? మొత్తం డీటెయిల్స్ అయితే ఇంగ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకెళ్ళే ముందు ఒకే ఒక్క విషయం. ఎవరైనా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా గాని వీడియోని చూస్తుంటే, ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఈ మూవీ విషయానికొస్తే, మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. నేను రీసెంట్‌గా అయితే 2 హారర్ ఫిల్మ్స్ అయితే చూసా. ఒక హారర్ ఫిల్మ్ గురించి అయితే ఈరోజు అయితే రివ్యూ కూడా అయితే అప్‌లోడ్ అయితే చేశా. అదే 'సబ్బస్' అంతకుముందు 'సెయింట్ మేరీ' ఆ రెండైతే నాకు పెద్దగా అయితే నచ్చలా. కాపోతే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఈ హారర్ ఫిల్మ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ దీని రన్ టైమ్ వచ్చేసరికి 2 అవర్స్ దాకా అయితే ఉంది. అయినా కూడా ఎక్కడ మనకైతే లాగ్ అనిపియలేదు. అండ్ ఆ డ్రామా గాని, హారర్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కటైతే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయి. ఇంక మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే దీంట్లో ఎమిలీ అనే అమ్మాయికి స్పిరిచువల్‌గా డిసీజ్ అయితే ఉంటాయి. అంటే దెయ్యం పట్టి ఉంటది. అయితే ఆ దయ్యాన్ని వదిలియనని అడిగితే ఒక పాస్టర్ అయితే వస్తడు. ఆ ప్రాసెస్‌లో అయితే ఆ అమ్మాయి అయితే చనిపోద్ది. దాన్ని చనిపోయినందుకైతే ఆ ఫాదర్‌ని అయితే మాత్రం కోర్ట్‌కైతే జైల్‌లో ఏస్తరు. ఆ జైల్‌లో ఏసిన తర్వాత అసలు మూవీలో ఏం జరిగింది? ఆ తర్వాత ఆ ఫాదర్ ఎలా బయటకొచ్చిండు? అసలు ఆ కేస్ ఎలా సాల్వ్ అయింది? అన్నీ అయితే మీరైతే ఇంగ ఈ మూవీలో అయితే జూసుకోవాలి. నాకైతే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. రీసెంట్‌గా చూసిన హారర్ ఫిల్మ్స్‌లో ది బెస్ట్ హారర్ ఫిల్మ్ అనేది చెప్తా ఇదైతే. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క దిక్కనైతే మాత్రం మంచి థ్రిల్లింగ్‌తో అలాగే ఆ కోర్ట్ డ్రామాస్ గాని, ఇంకా హారర్ ఎలిమెంట్స్ ఇయన్నీ అయితే చాలా బాగుంటాయి. జంప్ స్కేర్ సీన్స్ అనేవి కొద్దిగా తక్కువగానే ఉన్నాయి గానీ, మనకి ఎక్కడైతే హారర్ ఫీల్‌ని అయితే తగ్గనీయదు. ఆ హారర్ సీన్స్ వచ్చేటప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే అనిపిస్తది. నేను రీసెంట్‌గా చూసిన హారర్ ఫిల్మ్స్‌లో ఇదైతే ది బెస్ట్ అనేది చెప్తా. నాకైతే చాలా బాగా అయితే అనిపించింది. ఎక్కడ బోర్ అనేది అనిపియలేదు. హారర్ ఎలిమెంట్స్ గాని, ఇంక ఆ డ్రామా కూడా చాలా బాగుంటది. ఎక్కువ హారర్ ఎలిమెంట్స్ కన్నా కోర్ట్ డ్రామానే ఎక్కువగా ఉంటది మూవీలో అయితే. అయితే ఆ కోర్ట్ డ్రామా కూడా మనకి ఎక్కడ బోర్ అనిపియకుండా చాలా అంటే చాలా బాగా అయితే తీసుకొని పోతారు. అండ్ ఆ మధ్యలో వచ్చే ఆ బ్యాక్ స్టోరీస్ ఇయన్నీ కూడా చాలా బాగానే చూపిస్తారు. ఎక్కడైతే బోర్ అనేదైతే అనిపియదు. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే తీసిండ్రు అనిపించింది. ఇంగా నాకు ఎండింగ్‌కొచ్చేలేపు ఇంకా కొద్దిగా మూవీ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కూడా అయితే తెప్పించింది మూవీ అయితే. ఇంగ ఎండింగ్‌కొచ్చేలేక కొన్ని ట్విస్ట్‌లకి అయితే సరిగ్గా అయితే రివీల్ అయితే చేయాలి. మరి పార్ట్ 2 ఏమైనా ఉందేమో అదైతే ఇంగా తెలీదు నాకు కూడా. కాకపోతే దాంట్లో అయితే మొత్తం ట్విస్ట్‌లు అయితే రివీల్ చేయలేదు. మరి చూడాలి పార్ట్ 2 ఏమైనా ఉందేమో మళ్ళీ అయితే సెర్చ్ చేయాలి దీనికోసం. ఓవరాల్‌గా ఈ మూవీ వరకైతే మాత్రం నాకైతే వర్త్ వాచ్ అనిపించింది. మీరు కూడా అయితే తప్పకుండా అయితే చూడండి. జియో ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే ఉంది ఈ మూవీ అయితే. తెలుగులో కూడా అవైలబుల్‌గా. అండ్ ఫ్యామిలీ వాచబుల్ మూవీ ఇదైతే మాత్రం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకైతే లైక్ చేయండి. వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు.